మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సి మై కార్డ్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ రెండవది బ్యాంక్ మనకి మెయిల్ కానీ లేదా వాట్సాప్లో నోటిఫికేషన్ పంపిస్తే అక్కడి నుంచి అయినా సరే మనం క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఈ 2 పాయింట్స్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకవేళ మీరు హెచ్డిఎఫ్సి మై కార్డ్ వెబ్సైట్లో నుంచి క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కనుక మొబైల్లో హెచ్డిఎఫ్సి మై కార్డ్ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ కింద మేనేజ్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ సర్వీస్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో మీకు మేనేజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ డ్రాప్ డౌన్ మెనూలో మీకు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మీ వాట్సాప్కి వచ్చిన నోటిఫికేషన్ని క్లిక్ చేసి కూడా క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు వాట్సాప్లో వచ్చిన లింక్ని క్లిక్ చేసినట్లయితే అది నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ మీ క్రెడిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసి కింద గెట్ ఓటీపీ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఆ నెక్స్ట్ పేజ్లో ఎంటర్ చేసి ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్తో పాటు ప్రస్తుతం మీ కార్డులో ఎంత లిమిట్ ఉంది, నెక్స్ట్ ఎంత అమౌంట్కి ఎన్హాన్స్ చేస్తున్నారు అనే క్లియర్ డీటెయిల్స్ చూపిస్తుంది. అక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి కింద కన్ఫర్మ్ న్యూ లిమిట్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో అక్కడ ఆ ఓటీపీ ఎంటర్ చేసి యాక్టివేట్ న్యూ లిమిట్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇమీడియట్గా క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా మీరు హెచ్డిఎఫ్సికి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్లో క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.